చూడు బాబు, స్కానింగ్ లో ఆడమగానని చెప్పడం చాలా కష్టం. పైగా అది చట్టవిరుద్ధం. బయటపడుతున్న హాస్పిటల్ మొత్తం పడుతుంది. ఆల్రెడీ పాప ఉందండి. మేము వారసులతో ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ పాపే అయితే అయితే అబార్షన్ చేపిద్దామని. వాట్ నాట్ సెన్స్ యువర్ టాకింగ్. ఈ రోజులు ఆడేంటి మగేంటి? మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలే లేకపోతే ప్రపంచంలో మనుషులు ఎక్కడి నుంచి పుడతారు? వారసుడు కావాలనేది మా నాన్నగారి కోరిక అండి. నాది అదే కోరిక అనుకోండి. ఇదేమో వరుసగా ఆడపిల్లలనే కంటుంది. నా మీద పడేస్తావంటే నేనేం చేస్తా? ఎవరు పుట్టాలో నువ్వు నేను అనుకుంటే పుడతారా? ఆ దేవుడు ఎవరిస్తే వాళ్ళు పుడతారు. స్కానింగ్ లో ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేపిస్తా. నాకేమన్నా అయితే ఏమైంది? చూడు బాబు, ఈ టైంలో అబార్షన్ చేయించడం చాలా ప్రమాదం. తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదమే. అంతేకాదు, చేసిన నాకు, చేయించుకున్న మీకు ఇద్దరికి ప్రమాదమే. తేడా వస్తే అందరినీ జైల్లో తోస్తారు. స్కానింగ్ అన్నది కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అనే దానికోసమే చేస్తారు. కానీ కొంతమంది మురుకులు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఏరా ఏమైంది? వారసుడేనా? ఏమి కరెక్ట్ గా చెప్పలేమంటున్నారా అన్న? ఏందిరా కడుపులో బిడ్డ, ఆడబిడ్డ, మగబిడ్డ ఆ మాత్రం చెప్పలేదా? ఆడైతేంది మగైతేంది మామ, మీరు నేనేమన్నా మగవాళ్ళకి పుట్టారా? ఆడపిల్లలకే పుట్టింది. అబ్బో పెద్ద లాజిక్ లాగుతావే నువ్వు. మా నాన్నకి వారసుడిగా నేనున్నా. రేపు మనం పోతే తలకొరివి పెట్టడానికి మనకు వారసుడు ఉండద్దా? మనమే పోయాక తలకొరికి ఎవరు పెడితే మనకేంది? మనకేమైనా తెలుస్తుందా చేస్తుందా? దీనికి పొగరెక్కిందిరా. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఊరుకోవద్దు. ఊరికే పోతే ఊరేసుకుంటామా? మన చేతుల్లో ఏముంది? దేవుడు ఎవరిస్తే వాళ్ళని తీసుకోవాలి. నువ్వు చాతగానుండి కాబట్టి అది ఆడుస్తుంది. మీరు ఏమన్నా కావాలంటారా? నాకు మనవడు కావాల్సిందే. దాని వల్ల కాకపోతే నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నాకు మనవడు కావాలి. నానా ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకే, మేము వెళ్తాం కదా. నోరు మూసుకొని బడికి పో. నోరు మూసుకో. తప్పమ్మా, మా నాన్న అలా అనకూడదు. తాత కదా. తాత నా బుర్ర తింటాడు నానా. ఉడరానని ఎన్ని మాటలు అంటుందో. అందుకనే నాకు మనవడు కావాలన్నాను రా. పుడతాడులే నాన్న, డెలివరీ డేట్ ఇవ్వాలి కదా. నానా ఈరోజు చిన్న బాబు పుడతాడా? అవునమ్మా తల్లి, ఇవాళ బుజ్జి తమ్ముడు పుడతాడు నీకు. అవునే, వాడి చేతని కొట్టిస్తా. వాడు నా తమ్ముడు. వాడు నేను కలిసి నిన్నే కొడతాం. అమ్మ పడవా? పదనాన్న హాస్పిటల్కి వెళ్దాం. బుజ్జి నిన్ను స్కూల్లో దిగబెట్టేసి బుజ్జి తమ్ముడిని అమ్మని హాస్పిటల్ నుంచి తీసుకొస్తాం. నువ్వు రెడీగా ఉండు తమ్ముడిని అమ్మని చూడటానికి, సరేనా? వచ్చారా? ఏంటి ఎంత లేట్ అయింది? డెలివరీ అయిపోయింది. అవునా? బాబేనా? ఏదినా మనవడు? మనవడు కాదు, మనవరాలు. మనవరాలంటే ఆడపిల్ల? అవును, ఒకటి కాదు, ఇద్దరు ట్విన్స్. ఇద్దరు ఆడపిల్లలా? రండి లోపలికి రండి. అదిగోండి ఈ మనవరాళ్ళు. నాకు విడాకులు కావాలండి. మగపిల్లాడు పుట్టకపోతే విడాకులు ఇచ్చేస్తావా? అవును, విడాకులు ఇస్తాడు. మనవడే లేనప్పుడు కోడలు కురిమి పెట్టనా? ముందు నీకు కరువు పెట్టాలి. పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నా. నువ్వు నోరు మోయి. మా నాన్న ఏమన్నా అంటే నేను ఊరుకోను. అనవసరంగా నన్నంటే నేను ఊరుకోని చెప్తున్నా. నోరు మోయి. నువ్వే నోర్మి. అయితే ఏం చేద్దామండి? మాకు విడాకులు కావాలి. వానికి వేరే పెళ్లి చేద్దాం. మగ పిల్లవాడు పుట్టలేదు అనే కారణంతో కోర్టుకి ఎలా వెళ్తారు? 9 బస్సుకు పోతాం, లేకుంటే ఆటోలో వెళ్ళిపోతాం. అది కాదు, ఇంత చిన్న కారణంతో కోర్టుకి వెళ్తే జడ్జి గారు మీ ఇద్దరికి ఉరిశిక్ష చేస్తారు. ఓహో, అదో ప్రాబ్లం ఉందా? ఆ పని చేయండి, పీడా పోతుంది. ఈ ముసలాడు ఉన్నాడే మహాముదురు, ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. నేను ముసలి అయితే నువ్వు ముసలిదాన్ని కావా? ఎప్పుడు ఇలాగనే ఉంటావా? ఇది నా నిర్ణయం. నాకు విడాకులు కావాలి. ఇది నాకు అవసరం లేదు. అయితే వీడు నాకు అవసరం లేదు. వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలితే జాగ్రత్త. పళ్ళు రాలగొట్టడం నాకు కూడా వచ్చు. విడాకులు ఇస్తా అన్నాక నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు అది ఇది అని అంటే నేను వాడు వీడు అని అంటాను. చూశారా సార్, మీ ఎదురుగానే ఎన్ని మాటలు అంటుందో చూశారా?
మా వాడికి విడాకులు ఇప్పించండి, సంవత్సరం లోపు వాడికి పెళ్లి చేస్తాను. నీ కొడుకు పెళ్లి చేస్తే నేను ఊరుకుంటానా? నేను 6 నెలలలోపే పెళ్లి చేసుకుంటా. ముగ్గురు బిడ్డ తల్లివి, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే? ఆ ముగ్గురు బిడ్డలకు తండ్రివి నువ్వే. నీకు పెళ్ళైనప్పుడు నాకు పెళ్ళవదా? సరే, మీ ఇద్దరు విడాకులు కావాలంటున్నారు కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా కోర్టుకి వెళ్దాం. ఓకే, మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలి? నాకు అక్కర్లేదు. దానికి పుట్టిన పిల్లలు దాన్ని ఉంచుకోమనండి. ఆవిడికి పిల్లలు మీ వల్లే పుట్టారు, మీకు బాధ్యత లేదా? బాధ్యత లేదు, బుద్ధి లేదు. వాళ్ళ ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద పెట్టమనండి. అమ్మో, ఆస్తి ఎట్లా ఇస్తాం? అయితే ముగ్గురు పిల్లల్ని మీరే ఉంచుకోండి. లాయర్ గారు, నా పిల్లలకి ఏదైనా జరిగితే వీళ్ళిద్దరిని కిరాయి హంతకుల్ని పెట్టి మర్డర్ చేపిస్తా. అంతే, ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద పెడితే ఆవిడ పిల్లలు చూస్తుంది, లేకపోతే మీ తండ్రి పిల్లలు పెంచండి. ఇద్దరు కలిగిరా ఉన్నారుగా. నానా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ అడిగావా? మన పని అయిపోయినట్టే. ఊరుకో నాన్న, అదేదో చిన్నపిల్ల తెలియక అడిగింది. అమ్మ తల్లి, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. నీకు బుజ్జి తమ్ముడిని అమ్మని హాస్పిటల్ నుంచి తీసుకొని వస్తాం. చూడటానికి రెడీగా ఉండు, సరేనా? పోయినసారి కూడా అట్లనే చెప్పినావు. 2 చెల్లెలు పుట్టారు, మళ్ళీ చెల్లెలే పుడుతుందా? అన్నావు, నా కర్మ. శుభము పలకరే. చి 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 చి. అది కాదులే నాన్న, ఈసారి నాకు తప్పకుండా అబ్బాయి పుడతాడు. ఎందుకంటే ఇలా మారింది కదా. ఓహో, అలా అంటావా? నీ మాటలు నిజం కావాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థించుకుంటాను. ఎందుకు నాన్న ఆడదేవతను వేడుకుంటావు? మగదేవుని మొక్కోవచ్చు కదా. తల్లి, నువ్వు ఇక్కడే ఉండు. నాన్న, నువ్వు పిల్లని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వస్తా. అమ్మ, నేను కొత్త తమ్ముడిని అమ్మని తీసుకొని వస్తా. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఆడుకో తాతయ్య తోటి. ఉంటానే. నన్ను తీసుకెళ్లకుండా వెళ్తున్నావు కదా, మళ్ళీ చెల్లెలే పుట్టారు దేవుడా. ఏమండి, గుర్తుపట్టారా? మీకు విడాకులు ఇప్పించిన లాయర్ నేను. పోనీ ఈవిడ గుర్తుపట్టారా? మీ ఆవిడే, ఇప్పుడు మా ఇంటి ఆవిడ. వచ్చేసారా? ఏంటి ఇంత లేట్ అయింది? ఇందాక డెలివరీ అయింది. కంగ్రాట్స్, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఏమైనా మీరు అదృష్టవంతులు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. కంగ్రాట్స్. అదే కంగ్రాట్స్, మీకు కూతురు పుట్టినందుకు. కంగ్రాచులేషన్స్. వీడు మా ఇద్దరికి పుట్టిన కొడుకు.